వచ్చి ఉంటదా? ఇలా బంధు కూడా కాదా? ఏమైందేమో టెన్షన్ పడుతుంది ఈ పిల్ల. అబ్బా అక్క, నా టెన్షన్ లో నేనుంటే నీ లొల్లేంది నడిమిట్లా? నాది లొల్లా? అక్క, వెన్నెల అనే పేరు మీద ఏమైనా పార్సల్ వచ్చిందా? రాలేదమ్మా. ఇంకా రాలేదా? మళ్ళీ ఆర్డర్ పెట్టి పాడైనావు. రోజు ఇదే పనా నీకిగా? అక్క, ఏమన్నా పార్సిల్ వస్తే ఎక్స్టెన్షన్ కు ఫోన్ చేస్తావా? వచ్చి తీసుకుంటా. సరే మేడం, చేస్తా. ఎప్పుడో వస్తాయని మెసేజ్ వచ్చింది, కానీ ఇదివరకు ఎందుకు రాలేదో ఏమో. అసలు ఏంది నువ్వు ఆఫీస్ అనుకుంటున్నావా? ఆర్డర్లు కలెక్ట్ చేసుకునే సెంటర్ అనుకుంటున్నావా? ఇది ఏందక్క నీ క్వశ్చన్లు? నా క్వశ్చన్లు కాదు, నీ కొనుగోలు ఏంది అసలు? ఏమైంది ఇప్పుడు? రోజుకు 3-4 పార్సల్ వస్తున్నాయట నీ పేరు మీద. అన్నిటికన్నీ ఆఫీస్ అడ్రస్ కే పెడుతున్నావు. మళ్ళా ఎప్పుడో ఒకసారి అంటే పోనీతి అనుకోవచ్చు, గాని రోజు ఇదే పనా? బొట్టు బిల్లల కాంచి బకెట్ల దాకా అన్ని ఆఫీస్ అడ్రస్ కే పెడుతున్నావట. అబ్బా, నువ్వైతే సామాన్లు కొనవా? కొంటా, కానీ నీ లెక్క ఆఫీస్ అడ్రస్ కు తెప్పించుకోను అన్ని. ఏం చేయమంటావు మరి? పార్సిల్ వచ్చే టైంకి నేనేమో ఆఫీసులు ఉంటున్నాయే, అందుకే ఈ అడ్రస్ కు పెడుతున్నా. ఒక్క నిమిషం ఆగు. అక్క, పార్సిల్ వచ్చిందా? నీ పార్సిల్ పాడుగాను. ఏం పార్సిల్ అసలు? గంతగనం తనలాడుతున్నావు అప్పటి నుంచి. ఆఫర్లు ఉన్నదని ఆరెంజ్ కలర్ చీర ఆర్డర్ పెట్టుకున్నాక అవుట్ ఫర్ డెలివరీ అని చూపిస్తున్నది, కానీ ఇంకా రాలేదు. ఏది ఆఫర్లు ఉంటే అది కొనుడేనా? నీ సొంటోళ్ళు చేయబట్టే ఆడోళ్ళు షాపింగ్ పిచ్చోళ్ళు అని పేరు పోతున్నది. అసలు ఆఫీస్ ను నీ లెక్క వాడేటోళ్ళు ఇంకెవ్వరు ఉండరు కావచ్చు. అసలు ఇట్లా కాదు, ఎంక్వైరీ కోసం ఏదో నెంబర్ ఇచ్చింది కదా, దానికి ఫోన్ కొడదాం. హలో, ఐఎమ్ వెన్నెల కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. నా సారీ ఇంకా డెలివరీ కాలేదు. అవునా? సరే సరే, అయితే పంపుండ్రి. ఏమైంది? ఏమన్నారు? డెలివరీ లేదో ప్రాబ్లం ఉన్నదట అక్క, ఇప్పట్లో రాదట. అదేదో రిఫండ్ లింక్ ఏదో పంపుతారట, అందులో నుంచి తీసుకోమన్నారు. ఓ పిల్ల, పుసుక్కున లింక్ నొక్కేవు, ఏం లే కథమైతావు. ఇది మంచిగానే ఉన్నది. లింక్ ఓపెన్ చేయకపోతే పైసలు ఎట్లా వస్తాయి? అదంతా ఫేక్ అయి ఉంటది. ఫేక్ ఏందక్క? ఎండ్ల నుంచి ఆర్డర్ పెట్టినావు నువ్వు ఆ చీర? ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఆ ప్రొఫైల్ లకించి కొన్నా. అయితే బరాబర్ మోసం చేసే లింకే అది, అస్సలు ఓపెన్ చెయ్యకు. మోసమేందక్క? జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక ఆమె కూడా నీ లెక్కనే ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రొఫైల్ నుంచి చీర ఆర్డర్ పెడితే డెలివరీ కాలేదట. అందుకని ఆ ప్రొఫైల్ లో ఉన్న నెంబర్ కు ఫోన్ చేసిందట. చేస్తే, సారీ మేడం, మీ శారీ డెలివరీ చేయలేకపోతున్నాం, రీఫండ్ లింక్ పంపిస్తాను తీసుకోండి అని చెప్పి ఏదో లింక్ పంపిర్రట. ఇంకేంది మరి? పురాగా ఇను ముందుగాల ఆమె లింక్ ఓపెన్ చేసుడే ఆలస్యం. లటుక్కున ఆమె అకౌంట్ ఉన్న 37,000 రూపాయలు కొట్టేసిర్రట సైబర్ సోడిగాళ్ళు. 37,000? అదే కదా, ఆయన ఇప్పుడు పోలీస్ ఠాణాల కంప్లైంట్ ఇచ్చిందట పోయి. అందుకే ఎండ్ల పడతల్లా ఆర్డర్లు పెట్టొద్దు. అంటే ఇప్పుడు నా చీర పైసలు నాకు రావా? ఎంత పెట్టి కొన్నావు చీర? ఆఫర్లా 60 రూపాయలకి వచ్చింది. 60 రూపాయలా? అప్పటి నుండి 60 రూపాయల చీర కోసం గింత చేస్తున్నావు? పోతే 60 పోతాయి. పుసుక్కున లింక్ ఓపెన్ చేస్తే అకౌంట్లు ఉన్న మొత్తం ఉడుచుకపోతాయి. ఏది బెస్ట్? అమ్మో అద్దులే, పోతే పోయినాయి 60 రూపాయలు. కానీ చీరత్తే మంచిగుండు. ఇంతకు అకౌంట్ లో ఎంతున్నాయి పైసలు? 37 రూపాయలు ఉన్నాయి. అయితే ఆడగొట్టేసుడు కాదు, గీసోంట ఆమె కాడ కొట్టేసినవా అని సింపతి కొద్ది నీకే ఉల్టా పంపుతాడేమో పైసలు. ఉన్నంతలో షాపింగ్ చేసుకుంటున్నా తప్ప. లేదులే పో. పబ్లిక్ జర మీరు కూడా ఆన్లైన్ లో ఏదైనా కొంటే జాగ్రత్త. ఎండ్ల పడతాన్లా నమ్మకం లేని సైట్లల్లా యాప్లల్లా కొనొద్దు, సరేనా?